నన్ను బలపరచి బలపరిచి అంటున్నాడు. తన శక్తితో నింపి, తన శక్తితో నిన్ను నన్ను నింపుతున్నాడు. ఎందుకు? ఆయన శక్తి, ఆయన శక్తి ఎదుట ఎవరికి జయమంటూ ఉండదు. అపజయమే. ఆయన శక్తి ఎదుట ప్రతి వారికి అపజయమే. జ్ఞానవంతుడైనా, వివేకుడైనా, ధనమున్నా, దరిద్రతున్నా, ఎన్ని ఉన్నా కానీ దేవుని శక్తి యందు ఎదుటివారు అపజయస్తులే. కానీ నిన్ను నన్ను ఏమంటాడు? విజయం పొందిన వారిగా చేస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఓటమి నీ జీవితంలో లేదు. ఓటమి లేకోకుండా శక్తిమంతునిగా, శక్తిమంతురాలుగా దేవుడు నీకు నాకు ఎంత గొప్పదన్న శక్తితో నింపి ఎంత తక్కువ. ఎందుకు? ఎందుకు? సిలువేయబడిన యేసును ప్రకటించడానికి, ఆయన పనిని జరిగించడానికి నిన్ను నన్ను యోగ్యులుగా చేశాడు. యోగ్యులుగా చేశాడు. యోగ్యులుగా చేశాడు. అందును బట్టి మనం ఏం చేయాలి? దేవునికి ఎల్లప్పుడూ మన కృతజ్ఞతాస్తుతులను, నీకు నాకు దేవుడు ఇచ్చిన ఈ గొప్ప పరిచయంలో, దేవుడు ఇచ్చిన ఈ గొప్ప దేవుని సన్నిధిలో, దేవుడు అనుగ్రహించిన ఆ సువార్త పనిలో దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం, నీకు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప పనిలో ఎల్లప్పుడూ దేవునికి మన కృతజ్ఞతాస్తుతులను అర్పిస్తూ ఉండాలి. అర్పిస్తూ ఉండాలి. ఆర్పేసుకోకూడదు.